కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మళ్లీ ఉమ్మడి పాలనలో జరిగిన విధంగా యూరియా కోసం రైతులు నిరీక్షించాల్సి వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో యూరియా కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. గత నెల రోజులుగా రైతులను యూరియా కోసం ప్రభుత్వం ఏడిపిస్తోంది. ముమ్మరంగా సాగుతున్న పొలం పనులు వదిలిపెట్టి PACS గోదాముల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో యూరియా కోసం గోదాం దగ్గర ఆధార్ కార్డులు క్యూ లైన్లో పెట్టి ఎదురు చూస్తున్నారు. క్యూ లైన్ సరిగ్గా లేదని, రేపు మాపు రండి అంటూ పొంతరలేని సమాధానం చెప్తున్నారని, అధికారులు దురుసుగా ప్రవర్తించారని మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న వచ్చిండు, నిన్న కాగితాలు కొని పడేసిండు, మళ్ళీ మళ్ళీ తీసుకున్నాం. ఇప్పుడు తీసుకుపోయాడు పెడితే బెంచ్ మీద కానిస్టేబుల్ తెచ్చి మళ్ళీ నాకు ఇచ్చిండు. రేపు రండి అని అంటాను. అందుకే మాకు కామర్స్ కాగితాలు పడేసినాం. మళ్ళీ ఏరుకున్నాం, చేతులు పట్టుకున్నాం. ఇస్తలేము అని అంటే ఇప్పుడు ఏం రేపు ఇస్తాం, రేపు రండి అంటారు. పట్టా కాగితాలు పట్టా పట్టుకొని రమ్మంటాడు, ఆధార్ కార్డు పట్టుకొని రమ్మంటాడు. టేబుల్ మీద పెడితే కానిస్టేబుల్ తెచ్చి మళ్ళీ మాకు ఇచ్చేసిండు. మీకు బాగా వచ్చి పడేసిండు కాగితాలు. రోజు తిరుగుతాను ఇస్తలేదు. నిన్న వచ్చిండు, నిన్న కాగితాలు కొని పడేసిండు, మళ్ళీ మళ్ళీ తీసుకున్నాం. ఇప్పుడు తీసుకుపోయాడు పెడితే బెంచ్ మీద కానిస్టేబుల్ తెచ్చి మళ్ళీ నాకు ఇచ్చిండు. రేపు రండి అని అంటాను. అందుకే మాకు కామర్స్ కాగితాలు పడేసినాం. మళ్ళీ ఏరుకున్నాం, చేతులు పట్టుకున్నాం. ఇస్తలేము అని అంటే ఇప్పుడు ఏం రేపు ఇస్తాం, రేపు రండి అంటారు. పట్టా కాగితాలు పట్టా పట్టుకొని రమ్మంటాడు, ఆధార్ కార్డు పట్టుకొని రమ్మంటాడు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మళ్లీ ఉమ్మడి పాలనలో జరిగిన విధంగా యూరియా కోసం రైతులు నిరీక్షించాల్సి వస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వంలో యూరియా కష్టాలు తప్పడం లేదు. అయితే ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో యూరియా కష్టాల గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సాంబా? సాంబా, చెప్పండి, కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వంతో యూరియా కష్టాలు తప్పడం లేదు. అయితే భద్రాద్రి జిల్లాలో యూరియా కష్టాల గురించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి సాంబా? గత నెల రోజుల నుంచి ఇల్లందు ఏజెన్సీ ఏరియాలలో, ప్రధానంగా ఇల్లందు, గుండాల, ఆలపల్లి పరిసర ప్రాంతాలలో యూరియా కొరత ఉంది అనేటువంటి అంశాన్ని టీన్యూస్ మాత్రమే వెలుగులోకి తీసుకొచ్చింది. గత నెల రోజుల నుంచి వరుస కథనాలు ప్రచారం చేస్తే ఒక 10 రోజుల క్రితం ఇష్యూని సార్ట్అవుట్ చేస్తున్నామని చెప్పి అధికారులు హడావుడి చేశారు. టీన్యూస్ ఎఫెక్ట్ కొంత దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా అధికారులు ఇచ్చినటువంటి పేపర్ లెక్కలకు కింద ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీకి ఆస్మాన్ ఫరక్ తేడా ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఆ యూరియా ఉంది అని చెప్తున్నటువంటి అధికారులు ఎక్కడుంది అనేటువంటి అంశంలో, ఎవరికి ఎంత మేర ఇస్తున్నటువంటి అంశంలో దాగుడు మూతలు ఆడుతున్నారు. దీంతో రైతుల కష్టాలు రోజు రోజుకు రెట్టింపోతున్నాయి. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ లో ఈ రోజు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున తరలించినటువంటి రైతులు తమ ఆధార్ కార్డులను లైన్ లో పెట్టి పక్కనే ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ షెడ్ల కింద సేద తీరుతున్నారు. గంటల కొద్దీ నిలబడ్డప్పటికీ కూడా టోకెన్లు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఈ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి గోడౌన్ల వెంబటి, అట్లాగే ఈ గ్రోమోకి సంబంధించినటువంటి యూరియా కేంద్రాల వెంబడి తిరగలేక ఇబ్బంది పడుతున్నామంటూ రైతులు వాపోతున్నారు. భర్తలతో పాటు భార్యలు కూడా వచ్చి క్యూలైన్లో నిల్చోవాల్సినటువంటి దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత రైతులు, అంతా గిరిజన ఆదివాసీలకు సంబంధించినటువంటి రైతులు ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పత్తిలో కలుపు తీయాల్సి ఉంటుంది, మొక్కజొన్నలో కలుపు తీయాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో వాళ్ళు వ్యవసాయ క్షేత్రాలను వదిలేసి ఈ గోదాముల చుట్టూ, యూరియా గోదాముల చుట్టూ తిరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ ఎవరైతే గోదాము నిర్వాహకులు ఉన్నటువంటి అధికారులు ఉన్నారో, వారి సహాయకులు ఉన్నారో దురుసుగా ప్రవర్తించడం కూడా రైతుల్లో అసహనానికి కారణమవుతుంది. క్యూ లైన్లలో పెట్టేటువంటి ఆధార్ కార్డులు మొత్తం చెల్లాచెదరైపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఈ గోదాం నిర్వాహక సహాయకులు రేపు రండి, లేదంటే ఎల్లుండి రండి, అప్పుడు చూద్దాం, ఇప్పుడైతే క్యూ లైన్ మొత్తం చెదిరిపోయింది అంటూ రైతులతో కొంచెం దురుసుగా ప్రవర్తించడం పట్ల రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను దారుణంగా ట్రీట్ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే యూరియా ఇచ్చి మా కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎన్ని రోజులుగా ఇంత పెద్ద ఎత్తున సమస్య వచ్చినా స్పందించినటువంటి నాదులు లేడు, పట్టించుకున్నటువంటి మంత్రులు లేరు. ఈ 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నప్పుడు పరిస్థితి. వ్యవసాయ అనుబంధకు సంబంధించినటువంటి సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలోనే ఎందుకు సమస్య వస్తుందనేటువంటి అంశాన్ని ఎందుకు సార్ట్అవుట్ చేయలేకపోతున్నారంటే ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైనటువంటి
సమాధానం రావడం లేదని చెప్పాలి. ఇవాళ ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. 2-3 బస్తాల యూరియా కోసం గంటల కొద్ది క్యూ లైన్ లో నిలబడితే టోకెన్ ఇస్తున్నారు. టోకెన్ ఇచ్చిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో యూరియా లారీ వచ్చినప్పుడు ఆ టోకెన్ తీసుకొస్తే యూరియా సరఫరా చేస్తున్నారు. ఆ సందర్భంలో టోకెన్ రావడం ఆలస్యమైనా లేకపోయినా మళ్ళీ లారీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం కారణం కావచ్చు, లేదంటే రైతుల పట్ల ప్రేమ లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, కానీ రైతులను మాత్రం అరిగోస పెడుతున్నారంటూ ఆ రైతులు వాపోతున్నారు. ఇదెక్కడ పరిస్థితి? గత 10 ఏళ్లలో ఇట్లాంటి పరిస్థితులు చూడలేదు. మళ్ళీ లాస్ట్ 2 ఏళ్లుగా పోయిన యాసంగిలో అట్లే ఉంది, తర్వాత వానాకాలం సీజన్ లో అట్లే ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఇప్పుడు వానాకాలం సీజన్ లో యూరియా కోసం గంటలకు తరబడి క్యూలో లైన్ లో ఉండడం తమకు ఇబ్బందిగా మారిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వానికి పదే వేడుకుంటున్నారు, దండం పెట్టి అడుగుతున్నారు. యూరియా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ కూడా దీని మీద ఇప్పటివరకు స్పందన లేదు. ఒక 3-4 రోజులు మీడియాలో కథనాలు వచ్చినంత రోజులు మాత్రమే వాటిని కొంత స్ట్రీమ్ లైన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు తప్ప మళ్ళా యథారాజా తజా ప్రజా అన్నట్టుగానే పరిస్థితి తయారైంది. రైతులు గోదాముల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అధికారులు మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చి యూరియా కొరత లేదు అని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. సాంబా, ఇప్పుడు భద్రాచలం అనే కాదు, ప్రతి ఒక్క డిస్టిక్ లో చూసుకుంటే యూరియా కష్టాలు ఇలానే కనిపిస్తున్నాయి. అంటే ఎందుకు ప్రతి ఒక్క డిస్టిక్ లో యూరియా కష్టాలు తప్పడం లేదంటారు? దీనికి ప్రధాన కారణం అంటే ఏమని చెప్తారు? యూరియాకు సంబంధించినటువంటి లెక్కల విషయంలో ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం, ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడమే ఈ పరిస్థితి కారణం అని చెప్పి రైతాంగం ఆరోపిస్తుంది. రైతు సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. ప్రతి ఏడాది సాగవుతున్న పంటలు, ఆ పంటలకు అవసరం అవుతున్నటువంటి ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఒక ప్రత్యేకమైన డేటా ఉంటది ప్రభుత్వం దగ్గర. ఆ డేటాను ఫాలోఅప్ చేసి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎరువుల విషయంలో కావచ్చు, ప్రైవేటు వ్యాపారుల దగ్గర తరలించాల్సినటువంటి పురుగు మందులు కావచ్చు, ఇతర ఎరువులు దానికి సంబంధించినటువంటి అంశాలలో ప్రభుత్వం ఫాలోఅప్ సరిగా లేకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడినట్టుగా రైతు సంఘ నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద బదనం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద బదనం చేస్తుంది తప్ప రైతు గూడు పట్టించినటువంటి పాపాన అవ్వలేదు. కేంద్రమైనా లేదంటే రాష్ట్ర ప్రభుత్వమైనా ఎవరైనా ఒక దాని మీద దృష్టి పెట్టి ఇద్దరు సమన్వయపరుచుకొని ఉంటే రైతులకి కష్టం ఉండేది కాదు. కానీ కేంద్రం ఏమో ఇచ్చినామంటుంది, రాష్ట్రం రాలేదంటుంది. ఈ కాకి లెక్కల మధ్యలో రైతులు నలిగిపోతున్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఎక్కువ మిగతా ప్లైన్ ఏరియాలలో ఉండేటువంటి సమస్యల పట్ల కొంత రైతులు తెలివిగా ఉంటారు, అక్కడో ఇక్కడో సమకూర్చుకుంటారు, లేదంటే ప్రైవేట్ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేస్తారు. కానీ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ రైతులకు ప్రభుత్వం సరఫరా చేసేటువంటి యూరియా కావచ్చు, ప్రభుత్వం సరఫరా చేసేటువంటి ఎరువులు కావచ్చు, అవి మాత్రమే వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలలో అధిక దోపిడీ ఉంటుంది. ఈ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికంగా డబ్బులకు విక్రయిస్తూ ఉంటారు, బయటికి పోయి కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండదు. పంటల దిగుబడి కూడా ప్లెయిన్ ఏరియాలో ఉన్నంత ఆ ఏరియాలో ఉండదు. కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కానీ ఇప్పటివరకు ఆ యూరియాకు సంబంధించినటువంటి సమస్య విషయంలో ప్రభుత్వం స్పందించినటువంటి పాపాన పోలేదు. రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఓ పక్క వాతావరణ సమస్యలు అనుకూలించడం లేదు, మరోపక్క వర్షాభావ పరిస్థితులలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని కష్టాల మధ్య వ్యవసాయం చేద్దామని పోతే అవసరమైనటువంటి ఎరువులు, పురుగు మందులు, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే గంటల తరబడి క్యూ లైన్ లో అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి మాత్రం ఒక స్పందన రాలేదు. ఇప్పటివరకు ఆ సమస్యను పరిష్కరించేటువంటి పాపాన ఎక్కడా పోయినట్టు కనపడలేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సాంబా.